ఐపీఎల్ 2025 సీజన్ కొన్ని టీమ్స్కు అస్సలు కలిసి రాలేదు కదా. ముఖ్యంగా మన కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్లో కొందరు కీలక ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేకపోయారు. కానీ మనకు తెలిసిందే కదా, క్రికెట్లో ఎప్పుడైనా మ్యాజిక్ జరగవచ్చు. మరి 2026 సీజన్లో ఈ ఫ్లాప్ అయినటువంటి స్టార్స్ తిరిగి పుంజుకుని తమ టీమ్స్కు గెలుపు రుచి చూపిస్తారా? ఏ టీమ్స్లోకి కొత్త ప్లేయర్స్ రాబోతున్నారు? అలాగే మన నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్లో ఉంటాడా లేదా? ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన వీడియోలో మొదటి టాపిక్ కోల్కతా నైట్ రైడర్స్. గత ఐపీఎల్ సీజన్ 2025లో శ్రేయస్ అయ్యర్ వెళ్ళిపోయినప్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ తమ టైటిల్ నిలబెట్టుకుంటుందని చాలామంది ఆశించారు. అయితే అజింక్య రహానే మరియు అతని టీంకి ఈ సీజన్ అస్సలు కలిసి రాలేదు. టేబుల్లో 8వ ప్లేస్తో సరిపెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ మరియు సిఎస్కే లాగే కేకేఆర్ కూడా వారి హై ప్రొఫైల్ ప్లేయర్స్ సరిగా రాణించకపోవడం వల్ల దారుణంగా దెబ్బతింది. మరి రాబోయే సీజన్లో ఏ ప్లేయర్స్ ఐపీఎల్ 2026లో బౌన్స్ బ్యాక్ అవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1 రింకు సింగ్. రింకు సింగ్ బ్యాటింగ్లో నిలకడ లేకుండా ఉన్నాడు. సాధారణంగా మ్యాచ్ విన్నర్గా పేరుగాంచినటువంటి ఈ ఉత్తరప్రదేశ్ బ్యాటర్ ఐపీఎల్ 2025 సీజన్లో మొత్తం కేవలం 206 పరుగులు మాత్రమే చేసి అంచనాలను అందుకోలేకపోయాడు. రింకు సింగ్ సగటు ఒక ఫినిషర్గా ఇంకా బాగుండాలి. అతని స్ట్రైక్ రేట్ ఇప్పుడు 153.73కి పడిపోవడం ఒక పెద్ద సమస్యగా మారింది. స్పిన్ బౌలింగ్లో రింకు వీక్నెస్ బయటపడింది. 23.4 సగటుతో మరియు 139.29 స్ట్రైక్ రేట్తో గత సంవత్సరం ఆ వీక్నెస్ని మళ్ళీ బయటపెట్టాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐపీఎల్ 2026లో తన ఆటతీరు మార్చుకోవాలని ఆశిస్తున్నాడు. నెంబర్ 2 వెంకటేష్ అయ్యర్. గత సంవత్సరం కేకేఆర్ బిగ్ డిసప్పాయింటెడ్ ప్లేయర్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ 2025 మెగా యాక్షన్లో 2024 ఛాంపియన్స్ అయ్యర్పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అతను ఐపీఎల్ 2025లో వారిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని భావించారు. కానీ ఈ లెఫ్ట్ హ్యాండర్ ఫామ్ దెబ్బతింది. అయ్యర్ సీజన్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయ్యర్ సగటు కేవలం 20.28. ఈ లెఫ్ట్ హ్యాండర్ తన పర్ఫార్మెన్స్ చేంజ్ అయితే కేకేఆర్ మిడిల్ ఓవర్లో వచ్చే కష్టాలను మార్చవచ్చు. నెంబర్ 3 ఆండ్రీ రసెల్. ఆండ్రీ రసెల్ పూర్తిగా ఫామ్లోనే ఉన్నా కానీ వెస్టిండీస్ ఆల్రౌండర్ నుంచి ఆశించిన ప్రదర్శన కనబడలేదు. ఐపీఎల్ 2025లో ఈ బిగ్ జమైకన్ బ్యాటుతో కేవలం 167 పరుగులు మాత్రమే చేయగలిగాడు. స్ట్రైక్ రేట్ 163.72 ఉంది. కానీ ఒక మ్యాచ్ మినహా అతని నుండి పెద్దగా ప్రభావం కనిపించలేదు. బౌలింగ్లో కూడా రసెల్ 8 వికెట్లు మాత్రమే తీశాడు. కానీ ఎకానమీ రేట్ 11.94గా ఉంది. కేకేఆర్ ఐపీఎల్ 2026లో రసెల్ వారి నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తాడని ఆశిస్తుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో రెండో టాపిక్ వాషింగ్టన్ సుందర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్ 2025కు ముందు వాషింగ్టన్ సుందర్ని సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆల్రౌండర్ను వారు ఉపయోగించినటువంటి విధానం. ఈ లెఫ్ట్ హ్యాండర్ టైటన్స్ తరపున కేవలం 6 మ్యాచ్ల్లో మాత్రమే ఆడాడు. వచ్చిన చిన్నపాటి అవకాశాలను కూడా వాషింగ్టన్ వాడుకుని అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాన్ని చూపించాడు. 133 పరుగులు చేసి 166.25 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. అయితే బౌలింగ్లో మాత్రం కేవలం 2 వికెట్లు మాత్రమే తీసి 55.50 సగటుతో డిసప్పాయింట్ చేశాడు. అతని ప్రస్తుత ఫామ్ అయితే ప్రతి ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షిస్తుంది. అతను రీసెంట్గా 42, 12, 23, 27 మరియు ఇప్పుడు అజేయంగా సెంచరీతో అదరగొట్టాడు. 2026లో వాషింగ్టన్ సేవలను పొందడానికి ఏ టీమ్స్ ఆసక్తి చూపిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్కి మిడిల్ ఆర్డర్ సమస్యలను పరిష్కరించడానికి ఒకరు కావాలి. కాబట్టి వాషింగ్టన్ లాంటి 3 డైమెన్షనల్ ప్లేయర్ వారికి చాలా ఉపయోగపడతాడు. అతను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కావడం మాత్రమే కాదు, ఫ్రాంచైజీకి చాలా అవసరమైన బ్యాటింగ్ డెప్త్ను అందించి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇస్తాడు. ఈ ఆఫ్ స్పిన్నర్ చాలా సమర్థవంతమైన బౌలర్ కూడా మరియు డీసీకి ఆఫ్ స్పిన్ ఆప్షన్ని ఇస్తాడు. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన వాషింగ్టన్ తను చాలా సంవత్సరాలు ఆడిన ఫ్రాంచైజీతో మళ్ళీ కలిసిపోయే అవకాశం ఉంది. ఆర్సీబీతో అతని స్టార్ట్ అంతగా సక్సెస్ఫుల్ కానప్పటికీ చెన్నైకి చెందినటువంటి ఈ ఆల్రౌండర్ 2025 లాంటి స్ట్రాంగ్ టీంకు గణనీయమైన బెనిఫిట్ అందించగలడు. వాషింగ్టన్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగల అతని సామర్థ్యం ఆర్సీబీకి మరింత అడ్వాంటేజ్ని అందించగలదు. ఆర్సీబీ ఈ ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్ను దక్కించుకుంటే వారు తమ టైటిల్ నిలబెట్టుకోవడానికి ఒక మంచి స్క్వాడ్ను రెడీ చేసినట్లే. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్కి ఎంతకంటే మంచి ప్లేయర్ని వెతకడం కష్టం. వాషింగ్టన్ వారికి పర్ఫెక్ట్ ఫిట్ కాగలడు. అంతేకాకుండా ఈ ఆల్రౌండర్ చెన్నై నగరానికి చెందినవాడు. సిఎస్కే రవిచంద్రన్ అశ్విన్ కోసం 9,75,00,000 ఖర్చు చేశారు. కాబట్టి వారు ఆఫ్ స్పిన్నర్ని వదిలేసి
25 ఏళ్ల వాషింగ్టన్ రూపంలో ఒక యంగ్ ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మన వీడియోలో మూడో టాపిక్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి తెలుసుకుందాం. యువ భారత ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్తో కొంతకాలంగా ఉన్నాడు. అతను ఎస్ఆర్హెచ్ జట్టుతో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు మరియు గత కొన్ని రోజులుగా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. అయితే ఐపీఎల్ 2025లో అంత బాగా ఆడలేకపోవడం వల్ల జట్టు అతన్ని ఉపయోగించిన తీరు పట్ల అతను అసంతృప్తిగా ఉన్నాడని పుకార్లు వ్యాపించాయి. కొన్ని నివేదికలు అతను ఎస్ఆర్హెచ్ను విడిచిపెట్టాలని చూస్తున్నాడని కూడా పేర్కొన్నాయి. ఆ పుకార్లను ఆపడానికి నితీష్ ఎక్స్లో స్పందించాడు. తాను జట్టును విడిచిపెట్టే ప్రణాళిక లేదని, తన జట్టుకు పూర్తి మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశాడు. డిసెంబర్లో జరగనున్న ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్కి ముందు ఎస్ఆర్హెచ్ నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు వదులుకోకూడదనే దానికి బలమైన కారణం కూడా ఉంది. 2024లో జడ్డాలో జరిగినటువంటి ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కి ముందు ఎస్ఆర్హెచ్ నితీష్ను 6 కోట్ల భారీ ధరకు రిటర్న్ చేసుకోవడం ద్వారా అతనిపై తమ నమ్మకాన్ని చూపింది. ఐపీఎల్ 2024 ఫైనల్కి చేరిన తర్వాత ఫ్రాంచైజీ రిటర్న్ చేసుకున్నటువంటి 5 ఆటగాళ్లలో అతను కూడా ఒకడు. భారతీయ ఆటగాళ్లలో నితీష్ మరియు అభిషేక్ శర్మ మాత్రమే రిటర్న్ చేయబడ్డారు. ఇది ఎస్ఆర్హెచ్ వారికి ఎంత విలువిచ్చిందో ఇక్కడే తెలుస్తుంది. ఇతర ఐపీఎల్ జట్ల నుంచి ఆఫర్లు ఉన్నప్పటికీ నితీష్ తాను ఏ ఇతర ఫ్రాంచైజీకి ఆడాలని ఎప్పుడు అనుకోలేదని స్పష్టం చేశాడు. అతను ఈ విధంగా స్పందించాడు. నాకు ఇతర ఫ్రాంచైజీల నుండి ఆఫర్ వచ్చింది, కానీ నేను నిజంగా ఏ ఇతర ఫ్రాంచైజీతో ఆడాలని అనుకోలేదు. నేను ఎస్ఆర్హెచ్ కోసమే ఆడాలనుకున్నాను. వారు మొదట నాపై నమ్మకం చూపారు. ఇప్పుడు వారి నమ్మకాన్ని తిరిగి చెల్లించడానికి నేను కట్టుబడి ఉన్నానని తెలియజేశాడు. ప్రైస్ తనకు ముఖ్యం కాదని కూడా అన్నాడు. ఎస్ఆర్హెచ్లో భాగం కావడం మరియు తెలుగు మాట్లాడే వ్యక్తిగా తన ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం తనకు మరింత ముఖ్యమన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడడం నాకు చాలా గర్వకారణం. ఒక తెలుగు మాట్లాడే వ్యక్తిగా నా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మరియు ఎస్ఆర్హెచ్ తరపున ఆడడం నాకు చాలా గర్వంగా ఉంది. ధర నాకు ముఖ్యం కాదు. నా దృష్టి కేవలం రాణించడం మరియు నా జట్టు గెలవడానికి సహాయం చేయడమని నితీష్ చెప్పాడు. నితీష్ను మొదట ఐపీఎల్ 2023లో కేవలం 20 లక్షలకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. మంచి ప్రదర్శన చూపిన తర్వాత అతను 2024 కోసం రిటైన్ చేయబడ్డాడు. అక్కడ అతనికి చివరకు రెగ్యులర్గా అవకాశాలు లభించాయి అండ్ స్ట్రాంగ్ ఇంపాక్ట్ కూడా చూపాడు. అతను నెంబర్ 4 పొజిషన్లో కీలక ఇన్నింగ్స్లు కూడా ఆడాడు అండ్ ముఖ్యమైన వికెట్లు తీసి తన జట్టు గెలవడానికి సహాయం చేశాడు. కానీ 2025లో మాత్రం అనుకున్న విధంగా జరగలేదు. అతని బ్యాటింగ్ స్థానం మారుతూ వచ్చింది మరియు నితీష్ ప్రదర్శన తగ్గింది. అతని బ్యాటింగ్ సగటు మరియు స్ట్రైక్ రేట్ రెండూ గణనీయంగా తగ్గాయి. వరుసగా 10.92 మరియు 33.97గా ఉంది. గత సీజన్లో అతని ఫామ్ తగ్గినప్పటికీ నితీష్ రెడ్డి ఇంకా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గానే ఉన్నాడు. అతను వేగంగా బౌలింగ్ చేయగల మరియు భారీ షాట్లు కొట్టగల అరుదైన ఆల్రౌండర్. అతను ఐపీఎల్ 2026 ఆక్షన్కి వస్తే చాలా జట్లు అతన్ని సైన్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.